లో జరుగుతున్న మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. మహాదేవా మహేశ్వరా భైరవా భూతేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా యోగేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా ముక్తేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా కాలభైరవా కాలభైరవా మహారాత్రే 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 వెల్కమ్ టు మహాశివరాత్రి 2026. 2026 మహాశివరాత్రి ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం. మీరందరూ ఎక్కడ ఉన్నా సరే మీ అందరికీ స్వాగతం. A night for those who are willing. ఎవరైతే సుముఖంగా ఉంటారో వారికి ఈ రాత్రి మనము అతీతంగా వెళ్లేందుకు ఎన్నో అవకాశాలు ఉన్న రాత్రి ఇది. ఎవరైతే ఈ ప్రక్రియకు తమను తాము అర్పించుకుంటారో వారికి ఇది ఎంతో ప్రత్యేకమైన రాత్రి. దీన్ని మనం శివరాత్రి అంటాము. ఇది మహాశివరాత్రి. ఒక సంవత్సరంలో 12 లేదా కొన్ని సంవత్సరాల్లో 13 శివరాత్రులు వస్తాయి. అంటే అమావాస్యకు ఒక రోజు ముందు. ఇది నెల్లోకెల్లా అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని ఇది ఉత్తర భారతదేశంలో దీన్ని ఫాల్గుణి అంటారు. ఎందుకంటే పంచాంగాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మనము ఇక్కడ అమావాస్యను ఒక నెలకు ముగింపుగా చూస్తాము. కొన్ని చోట్ల పౌర్ణమి నెల ముగిసినట్లుగా చూస్తారు. అందుకని కొద్దిగా మార్పులు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల ఈరోజు మహాశివరాత్రి. ఈ రోజున చైతన్యం సహజంగా ఉప్పొంగుతుంది. అయితే ప్రతి మానవుడు ఎవరికైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంతో మంది వాట్సాప్ సైంటిస్టులు ఇదంతా చెత్త అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గొప్ప సైంటిస్టులు కూర్చొని ఉన్నారు. ఇవాళ ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఈ సముద్రం అంతా ఉప్పొంగుతుంది.
The pull is such, ఈ పోటు millions of ఎలా tons of ఉంటుందంటే water is trying to rise. కొన్ని లక్షల టన్నుల నీరు పైకి ఎగసిపడుతుంది. ఇలాంటి శక్తి ఉన్నప్పుడు Which is over ఈ 70% దేహంలో water. దాదాపుగా 70% ఉన్నది నీరే. Everything that happens in this body ఇక ఈ దేహంలో జరిగేవన్నీ కూడా fluids within the system, మన దేహంలో ఉన్న ద్రవాల కదలిక వల్లే, మన దేహంలో ద్రావకాలు ఉండడం వల్లే మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీ experiences of మానసిక అనుభూతులు, మీ విశిష్టమైన అనుభూతులు అన్నీ కూడా in your body, మీలో or the chemical ఏవైతే balances in your system, మీలో ఎలాంటి రసాయనిక సమతుల్యం ఉంటుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ద్రావక రూపంలోనే ఉంటాయి. to rise. ఇక సముద్రం అంతా ఎగసిపడాలని చూస్తుంటే You will rise. మీలో ఏది It does. ఉప్పొంగదు అని మీరు అనుకుంటున్నారా? And open to it. మీరు దాని పట్ల సున్నితంగా ఉంటే అది జరుగుతుంది. ఇది ఎంతో గొప్ప అవకాశం. Well-being ఈరోజు మన ఆరోగ్యం, శ్రేయస్సు, లౌకికపరమైన and సాఫల్యత, spiritual possibilities. ఇంకా ఆధ్యాత్మిక అవకాశాలు అన్నింటికీ మించి Successful life. ఎంతో సాఫల్యమైన Life does జీవితం. not mean doing better than somebody else. జీవితంలో సాఫల్యత అంటే మరొకరి కంటే మెరుగ్గా ఉండడం కాదు. ఈ జీవితం దాని పూర్తి స్థాయికి చేరుకున్నది, అది పూర్తిగా వ్యక్తమైంది. మీరు మరొకరి కంటే గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు ఉన్నతంగా ఉన్నారు, It means మీ ఉత్తమ స్థాయిలో మీరు ఉన్నారు అని అర్థం. if we do not do దీనికి అర్థం ఏంటంటే మన జీవితాల్లో మనం చేయలేంది మనం చేయకపోతే పర్వాలేదు, what we can do, కానీ మన జీవితాల్లో మనం ఏం చేయగలమో అది చేయలేకపోతే అది మహాఘోరం. my effort ఈ and యోగా, Adiyogi's నా కృషి, ఇంకా ఆదియోగి కృషి, just this, ఈయన అనేక యుగాలుగా చేసిన కృషి ఏంటంటే ఎవరు ఈ విధంగా మారకూడదు. వారి మనస్సు, వారి ఆలోచనలు, వారి మనోభావాలు, వారి శరీరం, వారి విజయానికి అడ్డంకులుగా మారకూడదు. to do anything మీరు ఈరోజు ప్రపంచంలో ఏదైనా ప్రముఖంగా చేయాలని ముందుకు వెళ్తే ఎన్నో అడ్డంకులు, వేల అడ్డంకులు వస్తాయి. కొన్నిని దాటగలుగుతాం, కొన్నిని దాటలేకపోతాం. కానీ మీకు మీరే అడ్డంకి అయితే ఇక పరిష్కారం ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ మహాశివరాత్రి రోజున ఈ యోగ శాస్త్రం అన్నింటికీ మించి ఈ ఆదియోగి ముఖారవిందం ఇవన్నీ ఏమి సూచిస్తాయంటే మీ జీవితంలో మీరెప్పుడు మీకు అడ్డంకి కాకూడదు. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తారు. మీరు ఎన్ని ఎక్కువ పనులు చేస్తే అన్ని ఎక్కువ అడ్డంకులు వస్తాయి. మీకు ఎలాంటి సమస్యలు లేవంటే మీ జీవితంలో మీరు విశేషమైనవి చేయడం లేదు అని అర్థం. మీరు ఏవైనా ప్రముఖమైనవి చేస్తూ ఉంటే రోజువారీ వేల కొద్ది సమస్యలు ఉంటాయి. ఎందుకంటే make way for you. ప్రపంచం ఎప్పుడు మీకు అలా దారి ఖాళీ చేసి ఇవ్వదు, ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటుంది. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలోనే మీరే ఒక అడ్డంకి కాకూడదు. ఇంత మాత్రం మనము సరిచూసుకోవాలి. మన ఆలోచనలు, మన శక్తి, మన మనోభావాలు ఇవే మనకి అడ్డంకులుగా మారకూడదు. ఇవన్నీ మనకు ఈ విధంగా సహకరించేందుకే ఈ యోగ శాస్త్రం, ఇంకా ఈ ఆదియోగి ముఖారవిందం ఇవి సరిపోతాయి కదా మనకి. మేము ఈయన ముఖారవిందాన్ని రూపొందిస్తున్నప్పుడు దాదాపుగా నేను 2.5 సంవత్సరాలు ఇందుకు పెట్టాను. ఈయనలో 3 గుణాలు ఉండాలనుకున్నాను. ఒకటి ఏంటంటే పరిపూర్ణమైన నిశ్చలత్వం. మీకు కనిపిస్తోందా? ఇంకా ఎంతో ఉత్సాహభరితం, ఎంతో ఉల్లాసం, ఇక ఒక మైమరపు. ఇక ఇది మత్తు ఒక బాటిల్ నుంచి వచ్చేది కాదు, ఇది మన దేహంలో ఉన్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. మీరు కనుక ఈ ఫ్యాక్టరీకి చక్కటి CEO అనుకోండి, మీరు పారవస్యం అనే రసాయనాలు తయారు చేస్తారు. మీరు ఒక చెత్త మేనేజర్ అయితే మీరు ఒత్తిడి, ఇంకా ఎన్నో కొన్ని వేల విషయాలు మీకు అనవసరమైనవి మీరు సృష్టించుకుంటారు.
ఒకవేళ ఈ ప్రపంచంలో మనకి నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ మీకు నచ్చనివి మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీతో మౌలికంగా ఏదో తప్పు ఉన్నట్టు. దీన్ని మనం సరి చేసుకోవడానికి ఆదియోగి వచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు 112 విధానాలను ఇచ్చారు. వీటి ద్వారా మనిషి తన ఉన్నత శ్రేణికి చేరుకోగలరు. ఇది 112 విధానాలు. ఇక ఏ మనిషిని వదిలిపెట్టకూడదన్నదే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ముఖారవిందాన్ని 112 అడుగులుగా మనం రూపొందించాము. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన భవిష్యత్తుకు చెందినవారు. ఎందుకంటే ఆయన మానవాళికి అందించినవి నమ్మక వ్యవస్థలో, సిద్ధాంతాలో, ఐడియాలో కాదు, లేదా బోధనలు కూడా కాదు. ఇవి సాంకేతికతలు, టెక్నాలజీస్ మన శ్రేయస్సుకు. గత 15,000 సంవత్సరాలుగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక తరం వారు ఈనాటి తరం ఎంత చురుగ్గా ఉన్నారో ఇలాంటి తరం మరొకటి లేదు. ఆయన ఇలాంటి తరం కోసం 15,000 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. ఆయన కూర్చుంటే ప్రజలు వచ్చి ఆయన్ని ఆరాధించారు, కానీ ఎవరు వచ్చి ఆయన శాస్త్రాన్ని, సాంకేతికతని నేర్చుకోలేదు. వాళ్ళు క్యాలెండర్లు తయారు చేసుకొని అన్నీ జరిగిపోతాయి అనుకున్నారు. ఇప్పుడు మానవాళి ఏ స్థాయికి వచ్చిందంటే వారి మేధస్సు మునుపెన్నడూ లేని విధంగా ప్రజ్వలిస్తోంది. ఇక మనము టెక్నాలజీని స్వర్గం కంటే ఎక్కువ నమ్ముతున్నాం. అందుకని ఇది ఆయనకి సరైన సమయం. ఈయన గతానికి చెందినవారు కాదు, ఈయన వర్తమానానికి, భవిష్యత్తుకి చెందినవారు. ఎందుకంటే భవిష్యత్తు వారు టెక్నాలజీని, సాంకేతికతని నమ్ముతున్నారు, కానీ ఎవరో చెప్పిన కట్టుకథలను కాదు. అందుకని ఇది ఆయనకు సరైన సమయం. ఎన్నో విధాలుగా రాబోయే దశాబ్దంలో లేదా 2 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనము మానవ శ్రేయస్సుకై ఏ సాంకేతికత ఉందో అది ప్రముఖం కావాలి అని ఆశిస్తున్నాం. బయటికి చూడటం కాదు, అంతర్ముఖులు అవ్వడమే బయటపడేందుకు దారి. ఇది ఎలాంటి ఉద్యమం అంటే మనం మతం నుంచి బాధ్యతకు మారడం. మతం అంటే ప్రజలు బాధ్యత అక్కడెక్కడో పైన ఉంది అనుకుంటున్నారు. అలా కాదు. ఈనాటి నాగరికత, ఇక్కడి నాగరికత